ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అవును, దేవాది దేవుని యొక్క సన్నిధిలో అనుదినము మనకిచ్చిన ఆయన రక్షణను మనం ప్రకటన చేసేవారిగా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడుకొని అందరము కూడుకొని ఆయన నామమును స్తుతించేవారిగా మనం ఉందాం. అటువంటి విధంగా దేవుని రక్షణ సువార్తను ప్రకటించవచ్చు. ఆయన సన్నిధిలోకి ప్రవేశిద్దాం, ఆయన పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, ఎంత మంచి దేవుడో దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో నీ రక్షణ మాకు అనుగ్రహించడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ రక్షణ కంచి మా చుట్టూ వేసి మమ్మల్ని కాపాడుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ రక్షణ వస్త్రాన్ని మాకు అనుగ్రహించినవాడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి అనుదినము నీ రక్షణ సువార్తను ప్రకటించి దేవా, నిన్ను కీర్తించి నిన్ను మహిమపరిచే భాగ్యము దేవా నాకు మాకు చేరి వచ్చిన ప్రతి బిడ్డకు మాకు దాయిచ్చేమడుచున్నాను. మహోన్నతుడా, మంచి కాపురైన దేవాది దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడై దేవా మా మధ్య నిత్య నివాసం చేస్తున్నవాడా, మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ పాదాల చెంత చేయడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆనందాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నువ్వు ఇచ్చిన సుఖ సంతోషాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి దేవా తీసుకొచ్చి దేవా నువ్వు దీవించి ఆశిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో సకలమైన ఉపద్రవముల నుండి దేవా మమ్మల్ని తప్పించి దేవా నీ మేలుతో నీ ఆశీర్వాదాలతో దేవా అయ్యా నీ ఉపకారములతో దేవా మమ్మల్ని నింపి బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడువే దేవా, నీ పాదాల చెంత చేరుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఎందు నమ్మిక ఉంచిన బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆసక్తితో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా వారి హృదయాలకి దేవా ఇదిగో తండ్రి వారికి కావలసిన దేవా ఆత్మీయ ఆహారము దాచేయబడొచ్చున్నాను. నీ జీవ జలముతో నింపడవచ్చున్నాను. నీ జీవ ఆహారంతో వారిని తృప్తిపరచబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి దేవా వారి హృదయ వాంఛలను తీర్చబడొచ్చున్నానయ్యా. అవన్నీ తీరాలంటే దేవా నువ్వు మాతో మాట్లాడాలయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మాట్లాడితే దేవా మాకు ఆదరణ కలుగుతుందయ్యా. అయ్యా ఇదిగో మాకు నెమ్మది కలుగుతుందయ్యా, మాకు పూర్ణ శాంతి కలుగుతుందయ్యా. కాబట్టి ఇదిగో తండ్రి నీ స్వరాన్ని మాకు వినిపించమని అడుగుచున్నాను. నీ ఆత్మీయ స్వరముతో దేవా మాతో మాట్లాడి దేవా మా జీవితాలకు కావాల్సిన దేవా అయ్యా ఇదిగో బలమైన ఆహారాన్ని మాకు దయచేసి దేవా నీ నెమ్మది శాంతి సమాధానంతో దేవా మా కుటుంబాలు మా జీవితాలను దేవా అనుదినము దేవా నీ రక్షణ సువార్తను ప్రకటించేవారిగా దేవా నువ్వు ఇచ్చిన ఆనందాన్ని ప్రకటించేవారిగా దేవా అయ్యా నీ సన్నిధిలో చేరి దేవా నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యము నాకు మాకు అందరికీ దాయిచ్చేమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో టెహిల్లాని దీవించి ఆశిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. విశాలపరిచి దేవా అనేకులకు ఆశ్రయ దుర్గముగా ఉంచినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా ఇదిగో విశాలమైన మహాసముద్రం వరే దేవా నీ వాగ్దానాన్ని నెరవేర్చబడుచున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ ఆత్మీయ స్వరంతో దేవా వారితో మాట్లాడమడుచున్నాను. ఎక్కడైతే దేవా ఇదిగో నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో తండ్రి సమస్తాన్ని బ్రతికించబడుచున్నాను. నీ ఆత్మీయ మేలులతో దేవా ఆశీర్వాదాలతో నింపి బలపరచబడుచున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా మా ఆరాధనకు పాత్రుడిగా దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడికై దేవా అయ్యా వేవేల దూత గణములతో దేవా మా దిగిరమ్మని నిన్ను ఆహ్వానిస్తుండగా దేవా నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచుమని నీ కృపతో మమ్మల్ని ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమకాండము 17వ అధ్యాయము
నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనం తెలుగులో మీనా సిస్టర్ చదివినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నిర్గమాకాండము 17వ అధ్యాయం 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో విజయ్ తెరిసా చదివినిపిస్తుంది. Praise the Lord. Exodus 17:15. And Moses built an altar and called the name of it Jehovah Nissi. God bless this word. ఆమేన్. हिंदी में निर्गमाकांडम 15 अध्याय 15 वचनाన్ని హిందీలో చదువుకుందాం. तब मूसा ने एक वेदी बनाकर उसका नाम యెహోవా నిస్సి రక్కా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ పిల్లలము, నీ వారలము, నీ ప్రజలము, నీవు మేపడి గొర్రెలము. దేవా, అనుదినము మీ స్వరాన్ని మేము వినాలని ఆశతో ఆసక్తితో మేమందరము కూడా మీ కృపాసనమునొద్దకు మేము చేరి ఉండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఈ రాత్రి ప్రభువా, మా విశ్వాస జీవితములకు అవసరమైనటువంటి అయినా మమ్మల్ని బలపరిచేటటువంటి జీవము కలిగినటువంటి మీ శక్తి కలిగినటువంటి మాటలు మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము యెహోవా నిస్సి. యెహోవా నిస్సి. ఈ యెహోవా నిస్సి అనేటటువంటి మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, మరి ఇజ్రాయేలీలను ఐగుప్తు బంధకములలో నుండి, ఐగుప్తు దాస్యత్వములో నుంచి విడిపించి తండ్రి అయినటువంటి దేవుడు మోషేని నాయకుడిగా చేసి మరి గ్రద్ద రెక్కల మీద తీసుకొని వచ్చినట్లు ఆ ఫరో యొక్క బంధకములలో నుండి ఇజ్రాయేలీలను విడిపించి మరి వాగ్దానపు దేశపు దిశగా వారిని తీసుకువెళుతున్నప్పుడు, ఇదందరికీ మనం తెలిసినటువంటి వాక్య భాగమే, వారందరూ కూడా సీను అనబడేటటువంటి అరణ్యము నుండి వారు ప్రయాణమైపోయి రెఫీదీము అనేటటువంటి పేరు కలిగిన ప్రాంతంలో వారు దిగుతారు. రెఫీదీము అనేటటువంటి పేరుకు అర్థము విశ్రాంతి. సో విశ్రాంతి కొరకు వారు ఆ ప్రాంతములో దిగినప్పుడు నీళ్లు లేక వారందరూ కూడా మోషేతోటి వాదించడానికి సిద్ధమవుతారు. మమ్మలను, మా యొక్క పశువులను కూడా దప్పి చేత చంపాలని నీవు నిర్ణయించుకున్నావా అని, అందుకొరకే మమ్మల్ని ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పి మోషే మీద వారందరూ కూడా వాదానికి దిగుతారు. ఆ తర్వాత జరిగినటువంటి కార్యము మనకందరికీ తెలిసినదే. మోషే దేవునికి మొరపెట్టినప్పుడు మరి ఆ హోరేబులోని బండ మీద దేవుడే నిలువబడి ఆ బండను కొట్టగా ఆ బండ బ్రద్దలై దాని నుండి లక్షలాది మంది ఇజ్రాయేలీలకు త్రాగడానికి నీళ్లు బయలుదేరి రావడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇంత గొప్ప అద్భుతము జరిగిన తర్వాత దేవుడు మనతోనే ఉన్నాడు, మన కూడా ఉన్నాడని వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నటువంటి ఆ సమయంలో మరి హఠాత్తుగా అమాలేకీయులు అనగా ఏషావు యొక్క సంతతి వారు, ఏషావు సంతానమైనటువంటి
అమాలేకీయులు అందరూ కూడా వచ్చి ఆ రెఫేదీములో ఉన్నటువంటి ఇజ్రాయేలీలతోటి యుద్ధమునకు దిగుతారు. ఐగుప్తు నుండి బయలుదేరినది మొదలుకొని ఇప్పటి వరకు, అనగా రెఫీదీములో అమాలేకీయులతో యుద్ధము చేసేంత వరకు కూడా ఇజ్రాయేలీలు ఎవరితోటి కూడా ఎటువంటి యుద్ధము చేయలేదు. యుద్ధము చేసినటువంటి అనుభవం వారికి లేదు. అసలు యుద్ధం ఎలా చేయాలో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితి. అంతకుముందు వరకు వచ్చినటువంటి సమస్యలు వేరు. అయితే ఇప్పుడు వారి ముందు ఉన్నటువంటి సమస్య అనేది వేరు. కాబట్టి ఎప్పుడైతే ఈ అమాలేకీయులతో యుద్ధము చేయాల్సి వస్తుందో, మరి మోషే యెహోవా దగ్గర ప్రార్థన చేస్తాడు, యెహోవాను అడుగుతాడు. తద్వారా మరి మోషే యెహోషువతోటి మన కొరకు కొంతమంది మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని వెళ్ళి మరి యుద్ధానికి, నీవు అమాలేకీయులతో యుద్ధము చెయ్యమని చెప్పి మోషే యెహోషువను పంపిస్తాడు. సో ఇక్కడ ఈ జరిగినటువంటి కార్యం అంతా కూడా మనకు తెలిసినటువంటి కార్యమే. ఈ యుద్ధంలో మోషే మరి కొండ శిఖరము మీద నిలవబడి దేవుని ద్వారా తనకు అనుగ్రహించబడినటువంటి ఆ కర్రను చేతితో పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిల్చుంటాడు. ఎప్పుడైతే ఈ యుద్ధం జరుగుతూ ఉంటుందో, కొన్నిసార్లు ఇజ్రాయేలీలు, అంటే కొండ దిగువన యుద్ధం జరుగుతూ ఉంటుంది. కొండ మీద మోషే తన ఆ చేతులతో ఆ కర్రను పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ కొండ దిగువన యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయేలీలు కొన్నిసార్లు గెలుస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతోంది? అదే శక్తితోటి, అదే బలముతోటి వారు యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు వారు గెలుస్తూ ఉన్నారు, కొన్నిసార్లు వారు ఓడిపోతూ ఉన్నారు. తర్వాత మరి వారు గ్రహించగలుగుతారు, ఇదంతా కూడా ఎప్పుడైతే మోషే తన చేతులు పైకెత్తి ఉంచుతున్నాడో అప్పుడు ఇజ్రాయేలీలు గెలుస్తున్నారని, మోషే తన చెయ్యి ఎప్పుడైతే కిందకు దించుతున్నాడో మరి అమాలేకీయులు గెలుస్తున్నారని విషయాన్ని గ్రహించినటువంటి అహరోను హూరులు వచ్చి మరి ఆ మోషేని ఒక బండరాతి మీద కూర్చోబెట్టి అతని రెండు చేతులకు కూడా మరి సపోర్టుగా అహరోను హూరులు నిలిచి ఆ చేతులు దించకుండా పైకెత్తి ఉంచేలాగా చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని అమాలేకీయుల మీద, ఇజ్రాయేలీలకు ఆ విజయాన్ని దయచేస్తాడు. మరి ఆ సమయంలో మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనేను. అనగా ఈ బలిపీఠాన్ని కట్టి దానికి ఒక పేరు పెడతాడు. ఆ పేరే యెహోవా నిస్సి, అనగా యెహోవా నా ధ్వజము, ద గాడ్ ఈజ్ మై బ్యానర్. చూడండి, ఈ వాక్య భాగంలో మనము జాగ్రత్తగా గమనిస్తే యెహోవా నిస్సి అన్న మాటకు అర్థం ఏంటి అంటే, దేవుడు మన కొరకు యుద్ధము చేయువాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు ఎటువంటి ఈ భూమి మీద ఎటువంటి యుద్ధాలు నువ్వు చేస్తున్నప్పటికీ కూడా, అది రాజుల కాలంలో వారు చేసిన యుద్ధాలు కానివ్వండి, లేదా ఇప్పుడు మన జీవితాల్లో మనము చేస్తున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనము ప్రతిదినము కూడా పోరాడుతున్నామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. లేదా కొన్నిసార్లు సమస్యలతో కూడా మనము పోరాడుతూ ఉంటాం. అంటే ఎలాంటి సమస్యలు? ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, లేదా కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదా ఆత్మీయంగా స్పిరిచువల్ అటాక్స్ కావచ్చు, లేకపోతే ఓటమి ద్వారా వచ్చినటువంటి ఆ నిరుత్సాహము, ఆ నిస్పృహ, డిస్కరేజ్మెంట్, వీటన్నిటితోటి కూడా మనము పోరాడుతూ ఉంటాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే,
దేవుడు మనకు ధ్వజమై ఉన్నటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుడిని మనకు ధ్వజముగా మనము పెట్టుకోగలుగుతామో అప్పుడు ఖచ్చితముగా కూడా మన శక్తి, మన బలము, మన జ్ఞానము చొప్పున కాదు, కానీ దేవుడే మనకు ధ్వజముగా ఉండుట చేత ఖచ్చితముగా మనము విజయాన్ని పొందుకునేటటువంటి వారిగా ఉంటాం. వెన్ గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, విక్టరీ డస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ స్ట్రెంగ్త్ బట్ ఆన్ హిజ్ పవర్. దేవుని శక్తి మీద ఆధారపడి మనకు విజయాన్ని వస్తుంది. ఇక్కడ వీరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు విజయము, కొన్నిసార్లు ఓటమి రావడానికి గల కారణం ఏంటంటే, మోషే తన చేతులను పైకెత్తినప్పుడు, దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ కర్రను పైకెత్తి ఉంచినప్పుడు, ఆ క్రింద యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా దేన్ని చూస్తున్నారంటే, మోషే చేతిలో ఎత్తిన మోషే చేతులను, ఆ చేతులలో ఉన్నటువంటి కర్రను వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. జనరల్గా యుద్ధాలు చేసేటప్పుడు ప్రతి రాజ్యానికి కూడా ఒక జెండా ఉంటుంది. ఆ జెండాను ఎగరవేసి వారు యుద్ధానికి వెళుతూ ఉంటారు. మన భారతదేశానికి కూడా ఒక జెండా ఉంది. అలాగే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు కూడా కొన్ని జెండాలు ఉన్నాయి. కాబట్టి ఈ జెండా దేనికి సూచన అంటే, ఎవరి తరపున మనము యుద్ధానికి వెళుతున్నామో దానిని సూచించేదిగా ఈ జెండా అనేది ఉంటుంది. ఎప్పుడైతే దేవుడినే మన ధ్వజముగా మనము పెట్టుకోగలిగితే, మనము యెహోవా తరపున యుద్ధానికి వస్తున్నాం కాబట్టి ఆ యుద్ధములో మన పక్షమున దేవుడు మన తరపున యుద్ధం చేసి మనకు విజయాన్ని దయచేసేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక ప్రాంతాల్లో దేవుడు మనతో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను మీకు ఒక ధ్వజాన్ని ఇచ్చాను, ఆ ధ్వజమును మీరు చూపించండి, ఆ ధ్వజాన్ని మీరు కలిగి ఉండండి, ఆ ధ్వజాన్ని మీరు ఎత్తి పట్టుకొనండి, అప్పుడు ఖచ్చితముగా మీ తరపున నేను యుద్ధము చేస్తానని దేవుడు అనేక సందర్భాల్లో చెప్పడం మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 4వ వచనాన్ని మనం చదవగలిగితే, 60వ కీర్తన 4వ వచనములో, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, 60వ కీర్తన 4వ వచనంలో దేవుడు బహు స్పష్టముగా మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, సత్యము నిమిత్తము. సత్యం అనగా ఎవరు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను. కాబట్టి ట్రూత్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. సత్యం అనగా దేవుడే. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. కాబట్టి మన దేవుడు తన యందు భయభక్తులు గల వారికి, వారు యుద్ధములకు వెళ్ళినప్పుడు, ఈ లోకములో అది ఆ లోక సంబంధమైన యుద్ధములు కావచ్చు, ఆత్మీయమైనటువంటి యుద్ధములు కావచ్చు, ప్రతి యుద్ధములో కూడా ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ ధ్వజమును మనం ఎత్తిపట్టుకోవాలి. మోషే అదే చేస్తున్నాడు. అక్కడ ఏ కర్రతో అయితే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చగలిగాడో, ఏ కర్రతో అయితే ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి అద్భుతాలను ఫరో ఎదుట జరిగించగలిగాడో, దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ కర్రను రెండు చేతులతోటి కూడా మరి పట్టుకొని పైకెత్తి ఒక ధ్వజము వలె, అనగా నా దేవుడే నా ధ్వజము, మై గాడ్ ఈజ్ మై బ్యానర్ అని చెబుతూ ఆ ధ్వజాన్ని ఎత్తుపట్టుకున్నప్పుడు మరి మనం చూసాము, అక్కడ ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తుతాడో అక్కడ విజయం, ఎప్పుడైతే మోషే చేతులు క్రిందకు దించుతాడో అక్కడ అమాలేకీయులకి విజయం వస్తూ ఉండేది, ఇజ్రాయేలీలు ఓడిపోతూ ఉండేవారు. కాబట్టి ఈ రాత్రి
యెహోవా నిస్సి అనేటటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే మన దేవుడు మన కొరకు యుద్ధములు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవుడు మన కొరకు యుద్ధములు చేసేటటువంటి దేవుడు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ మనల్ని బలపరిచేటటువంటి మాటలు, తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము మొదటి 4 వచనములు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడి యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధములకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలను, ఇజ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడని యెహోవాయే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ములను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ శత్రువులతో యుద్ధానికి వెళుతున్నప్పుడు గుర్రాలను చూసి, రథాలను చూసి, విస్తారమైనటువంటి జనమును చూసి భయపడుతున్నారా? మీరు భయపడకండి, ఎందుకంటే మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి మీ హృదయాలను జంకనీయకుడి, భయపడకుడి, వణకుడి, వారి ముఖం చూచి బెదరకుడి. చూడండి, దేవుడు ఎంత చక్కగా తన సొంత జనాంగమైనటువంటి ఇజ్రాయేలీలకు ధైర్యాన్ని నింపుతున్నాడు. ఎందుకంటే ఇటుకల పనిలో మరి 400 సంవత్సరములుగా ఆ పనిలో వారు ఉండి ఎన్నో శ్రమలను అనుభవించి మరి దేవుని ద్వారా మరి అక్కడి నుంచి విడిపింపబడి బయటకు వచ్చినటువంటి పరిస్థితిలో ఉన్న ఇజ్రాయేలీలకి యుద్ధాలు చేయడం రాదు, యుద్ధ నైపుణ్యం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో యుద్ధాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గుర్రములను, రథములను లేదా ఆ సైన్యమును మీరు చూసి భయపడకండి, జడియకండి, వణకకండి. ఎందుకంటే యుద్ధము చేసేది మీరు కాదు, కానీ మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి రాత్రి ఒకవేళ ఈ అన్ఎక్స్పెక్టెడ్ సిక్నెస్, అనుకోకుండా వచ్చి పడినటువంటి అనారోగ్యాల వలన కానివ్వండి, అనుకోకుండా కొన్నిసార్లు తెలియకుండానే మనము అప్పుల ఊబిలోకి కూరుకుపోతాం. కొన్ని పరిస్థితులు మనల్ని అలాగా అప్పుల్లోకి వెళ్ళిపోయేలా చేస్తాయి. కుటుంబంలో వచ్చినటువంటి మనస్పర్ధలు, విభేదాలు, సో ఇవన్నీ కూడా మనలో ఏం కలిగిస్తాయంటే భయాన్ని కలిగిస్తాయి, నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. కానీ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మీరు యుద్ధములోకి వెళ్ళినప్పుడు మీ శత్రువును చూసి మీరు భయపడకండి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజముని ఇచ్చుచున్నావు. దేవుడు మనకు ఒక ధ్వజాన్ని ఇచ్చాడు. సమస్యల గుండా మనం వెళుతున్నప్పుడు, శోధనల గుండా మనం వెళుతున్నప్పుడు, కష్టాల గుండా మనం వెళుతున్నప్పుడు మేము యెహోవా తరపు వారలము, మా దేవుడు యెహోవాయే, మా ధ్వజము యెహోవాయే అనేటటువంటి ఆ బ్యానర్, నా జెండాని గనక మీరు ఎత్తి చూపించగలిగితే సక్సెస్, విజయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ చేతుల యొక్క శక్తి నుంచి కాదు, మీ యుద్ధ నైపుణ్యం వలన కాదు, ఎత్తబడినటువంటి యెహోవా ధ్వజము వలననే మీకు విజయం అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఆ యుద్ధంలో మోషే చేతులు ఎత్తితే ఇజ్రాయేలీలకు విజయం వస్తుంది. మోషే చేతులు దించినప్పుడు ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. కాబట్టి విజయం ఎక్కడి నుంచి వస్తుంది? విజయం పైనుంచి వస్తుంది. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ పైనుంచి వస్తుంది. రక్షణ ఎవరు అనుగ్రహిస్తున్నారంటే రక్షించువాడు యెహోవాయే.
దావీదు గొలియాతుల యుద్ధం మనం చూసినప్పుడు సేమ్ ఈ ఇజ్రాయేలీలకు ఉన్న పరిస్థితే దావీదికి. ఈ ఇజ్రాయేలీలు ఎవరి మీద యుద్ధం చేయలేదు, యుద్ధ నైపుణ్యం లేదు. దావీదు ఎవరి మీద యుద్ధం చేయలేదు, ఎప్పుడు యుద్ధాల్లోకి వెళ్ళినోడు కాదు. అన్నలైతే సౌలు గారి దగ్గర సైన్యంలో ఉన్నారు, కానీ ఇతడు ఎప్పుడు కూడా గొర్రెలు మేపుకుంటూ మరి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండేటటువంటి వాడే. యుద్ధ అనుభవం లేనటువంటి వాడు, గొర్రెలు కాసేటటువంటి బాలుడిగా ఉన్నటువంటి వాడు. కానీ గొలియాతు మహాయోధుడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఇప్పుడు మనుష్యుల దృష్టిలో, మనుష్యుల లెక్క ప్రకారం ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి? దావీదు ఓడిపోవాలి. ఎందుకంటే దావీదుకి ఎటువంటి అనుభవం లేదు కాబట్టి దావీదు ఓడిపోవాలి. కానీ ఇక్కడ దావీదు చేసినది మనం గమనించగలిగితే, దావీదు దేవుడు అనుగ్రహించినటువంటి, అనగా సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చుచున్నావు. ఆ ధ్వజమును దావీదు పైకెత్తగలిగాడు. ఏమని ప్రకటించుట ద్వారా ఆ ధ్వజాన్ని ఎత్తాడు అంటే, యుద్ధము యెహోవాదే. 1 సమూయేలు 17:47 మనం చదువుతాం, యుద్ధము యెహోవాదే. మీరైతే మీ శక్తితోటి, బలంతోటి, గుర్రములతోటి, రథములతోటి మీరు యుద్ధానికి వస్తున్నారు, కానీ నేనైతే జీవము కలిగినటువంటి ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా నామములో నేను ఈ యుద్ధానికి వస్తున్నాను. David did not fight under Saul's armor, but he fought under God's banner. అక్కడికి ఏం చేశారు? దావీదుని తీసుకువెళ్ళి తల మీద శిరస్త్రాణం పెట్టారు, చేతిలో బల్లెం ఇచ్చారు, కత్తి ఇచ్చారు, ఖడ్గం ఇచ్చారు, డాల్ ఇచ్చారు. మరి ఈ శరీరానికి అంతటికీ కూడా ఆ ఆర్మర్స్ తొడిగారు, ఆ కవచములన్నీ కూడా ధరింపజేశారు. అవన్నీ ధరింపజేసిన తర్వాత ఇవేమీ కూడా నాకు వాడుక లేవు, నేను ఈ కత్తి పట్టుకోవడం నాకు వాడుక లేదు, ఈ శిరస్త్రాణం ధరించడం నాకు వాడుక లేదని చెప్పి వాటన్నిటినీ తీసేసి ఒక్కటి మాత్రమే అతనితోటి పెట్టుకున్నాడు. అదేంటంటే యుద్ధము యెహోవాదే. యుద్ధము చేసేది నేను కాదు, నా దేవుడే యుద్ధం చేస్తున్నాడు. అనగా ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, దేవుడు అనుగ్రహించిన, తన యందు భయభక్తులు గల వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ధ్వజమును ఎత్తి పట్టుకుంటున్నాడు. అందుకే అద్భుతంగా మరి యెహోవా నిస్సీ అయినటువంటి దేవుడు ఆ రోజు అంత గొప్ప విజయాన్ని దావీదుకి ఇచ్చాడు. కుప్పకూలిపోయాడు గొలియాతు. కాబట్టి ఈ రాత్రి యెహోవా నిస్సీ అయినటువంటి దేవుడి గురించి ధ్యానము చేస్తున్నటువంటి మన అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద సైజ్ ఆఫ్ ది ఎనిమీ డస్ నాట్ మ్యాటర్. ఈ రాత్రి నీ ముందున్నటువంటి సమస్య, శత్రువు ఎంత పెద్ద శత్రువు అయినప్పటికీ కూడా ఇట్ డజంట్ మ్యాటర్. మరి ఏమిటి మ్యాటర్ అంటే, ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ మ్యాటర్స్. ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి నీతో కూడా ఉంటే నీ ముందున్నటువంటి శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ కూడా, అది ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు కావచ్చు, ల్యాక్ ఆఫ్ జాబ్ అనేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనే శత్రువు కావచ్చు, పిల్లలు లేకపోవడం అనేటటువంటి శత్రువు కావచ్చు. ఈ రాత్రి నిన్ను బెదిరిస్తున్నటువంటి, నిన్ను భయపెడుతున్నటువంటి శత్రువు ఎంత గొప్పవాడైనా కూడా, ద సైజ్ ఆఫ్ ఎనిమీ డస్ నాట్ మ్యాటర్, బట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ మ్యాటర్స్. నీవు యెహోవా నిస్సీ అయినటువంటి దేవుణ్ణి, ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు ఒక ధ్వజాన్ని. ఆ ధ్వజాన్ని నువ్వు ఎత్తి పట్టుకోగలిగితే ఖచ్చితముగా దేవుడు నీ శత్రువులతో యుద్ధము చేసి నిన్ను రక్షించువాడు యెహోవాయే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవగలిగితే,
ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జలమును విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావం గలదగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. మన దేవుడు మనకు ధ్వజముగా నిలిచి ఉండేటటువంటి దేవుడు. అయితే మనం ఏం చేయాలి? ఆ ధ్వజము దగ్గరికి వెళ్ళి మనం విచారణ చేయాలి. ఆ ధ్వజాన్ని మనం నమ్ముకోవాలి. ఆ ధ్వజాన్ని మనం ఎత్తి పట్టుకోవాలి. ఆ ధ్వజమును మీద మనము ఆధారపడాలి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, సీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు నీ కొరకు తన చెయ్యిని చాచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ దానికోసం మనం ఏం చేయాలంటే ఆయన యొద్ద విచారణ చేయాలి. మనం ధ్వజముగా నిలిచి ఉండు దేవుని యొద్ద మనము విచారణ చేయాలి. కానీ సమస్య వచ్చినప్పుడు మనము మనకున్నటువంటి సోర్సెస్ను లెక్క పెట్టుకుంటూ ఉంటాం. మన దగ్గర ఎంతమంది ఉన్నారు మనుషులు, మనకెంత బలం ఉంది, మనకెంత జనాంగం ఉంది, మనకెన్ని గుర్రాలు ఉన్నాయి, మనకెన్ని రథాలు ఉన్నాయి, మనకెన్ని వెపన్స్ ఉన్నాయి. నీకు ధ్వజముగా నిలుచుచుండు దేవుని యొద్ద జనములు విచారణ చేయును. అప్పుడు యెహోవా రెండవ మారు తన హస్తమును చాచును, తన చెయ్యి చాచును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగే 12వ వచనం మనం చూస్తే జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజమును నిలువబెట్టును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిలువబెట్టినటువంటి ధ్వజము వైపు చూడగలుగుతున్నావా? ఆయన నీ కొరకు ఒక ధ్వజముగా నిలబడిపోయాడు. ఆ ధ్వజము వైపు చూసేవారికి, ఆ ధ్వజమును ఎత్తి పట్టుకునే వారికి శత్రువుల చేతిలో నుండి విడిపించి రక్షించేటటువంటి దేవుడను నేనే అని వాగ్దానము చేసినటువంటి దేవుడు యెహోవా నిస్సీ దేవుడు. కాబట్టి ద సైజ్ ఆఫ్ ఎనిమీ డస్ నాట్ మ్యాటర్స్. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప శత్రువుని ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ మ్యాటర్స్. దేవుని సన్నిధి, దేవుని ధ్వజము నీతో ఉందా? కొన్నిసార్లు అంతా బాగానే చేస్తున్నామే, నా భక్తిగల జీవితంలో, నా విశ్వాస జీవితంలో నేను అంతా కరెక్ట్గానే ఉంటున్నానే అని అనుకుంటూ వెళ్ళిపోతే, ఇజ్రాయేలీలు కూడా అలా అనుకుంటూ యుద్ధం చేసేస్తున్నారు, కానీ ఓడిపోతున్నారు. పైన మోషే ఉన్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, సైన్యం ఇజ్రాయేలీలందరూ యుద్ధం చేస్తున్నారు, ఎందుకు ఓడిపోతున్నారో తెలియట్లేదు. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు మన హృదయాల్లో వస్తాయి. నేను ప్రార్థనలో బాగానే ఉంటున్నానే, వాక్యం చదివే విషయంలో నేను బాగానే ఉంటున్నానే, నా భక్తిగల జీవితంలో నేను ఎంతో నమ్మకంగా ఉంటున్నానే, అయినా ఎందుకు ఓడిపోతున్నాను, అయినా ఎందుకు కష్టాలు వస్తున్నాయి నాకు? ధ్వజాన్ని ఎత్తి పట్టుకోగలుగుతున్నామా? సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, మరి జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టాడు. ఆ ధ్వజముగా ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఎందరైతే ఆ ధ్వజమునొద్దకు వస్తారో, యెషయి మరి చిగురునొద్దకు ఎందరైతే రాగలుగుతారో, నిలువబెట్టబడినటువంటి ఆ ధ్వజము చెంతకు చేరి ఆయన యొద్ద విచారణ చేయగలుగుతారో, వారందరూ కూడా రక్షించబడతారు. వారు ఎక్కడున్నా సరే, వారు అష్షూరులో ఉన్నా సరే, ఐగుప్తులో ఉన్నా సరే, పత్రోసులో ఉన్నా సరే, కూషులో ఉన్నా సరే, హమాతులో ఉన్నా సరే, లేక సముద్ర ద్వీపములలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నిన్ను విడిపించుటకు, నిన్ను రక్షించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవా నిస్సీ అనగా
మనతో కూడా ఉన్నటువంటి దేవుడు, మనకు ధ్వజమై ఉన్నటువంటి దేవుడు. విక్టరీ కమ్స్ త్రూ ప్రేయర్. విక్టరీ కమ్స్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారానే విజయం వస్తుంది. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కర్ర చేత్తో పట్టుకుని దేవుడు అనుగ్రహించినటువంటి యెహోవా ధ్వజమైనటువంటి ఆ కర్రను చేతితో పట్టుకుని మరి ఆ చేతులను అలా ఆకాశము తట్టు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పైన ప్రార్థన చేస్తున్నాడు, క్రింద యుద్ధం జరుగుతోంది. కానీ విజయం మాత్రం క్రింద నుంచి రావట్లేదు, పైనుంచే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము విసుగక, ఎడతెగక, అలయక మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. పర్వాలేదులే, ప్రార్థన చేయకపోయినా దేవుడు చూచుచున్నటువంటి దేవుడు కదా, ఆయన అనుగ్రహిస్తాడని కొన్నిసార్లు మనము ప్రార్థించే విషయంలో బలహీనం అయిపోతాం. కాబట్టి దేని ద్వారా అంటే నీకు విజయము ప్రార్థన ద్వారానే. మెనీ బ్యాటిల్స్ ఆర్ నాట్ వన్ బై టాలెంట్ ఆర్ బై మనీ ఆర్ బై పవర్ బట్ బై ప్రేయర్. ప్రార్థన చేయడం ద్వారానే విజయం అనేది మనకు వస్తూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ఈ అంధకార సంబంధమైనటువంటి శక్తులతోటి మనము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రార్థించే వారిగా ఉంటామో, ప్రార్థన కొరకు చేతులు పైకెత్తేటటువంటి వారిగా ఉంటామో, మనం ఏం చేస్తున్నామంటే మన చేతులు ఎత్తుట ద్వారా యెహోవా నిస్సి అనేటటువంటి ధ్వజమును పైకి ఎత్తుట ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఈ యుద్ధంలోనికి ఆహ్వానిస్తున్నాం. వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇంటూ అవర్ బ్యాటిల్. యుద్ధం మనది. కానీ ఎప్పుడైతే యెహోవా నిస్సి, నా ధ్వజము, నా దేవుడే నా ధ్వజం అని చెప్పి చేతులు మనం ఎత్తుట ద్వారా ఆయన్ని మనం ఇన్వైట్ చేస్తున్నామో, దేవుడు ఆ యుద్ధము అప్పటి వరకు మనది. ఎప్పుడైతే మనము చేతులు ఎత్తుతామో అప్పటి నుంచి ఆ యుద్ధము ఆయనదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు యుద్ధం యెహోవాదే అంటాడు. యుద్ధం యెహోవాదే ఎందుకు అవుతుంది? యుద్ధం యుద్ధం చేయాలి. కానీ దావీదుకు తెలుసు సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఆ ధ్వజము దావీదు దగ్గర ఉన్నదన్న సంగతి దావీదుకు తెలుసు. అందుకే యుద్ధము యెహోవాదే అంటున్నాడు. కాబట్టి ప్రేయర్ ఇన్వైట్స్ గాడ్ ఇంటూ అవర్ బ్యాటిల్స్. ఈరోజు ఎలాంటి యుద్ధంలో మనం ఉన్నా సరే, అది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములు కానివ్వండి, లోక సంబంధమైనటువంటి యుద్ధములు కానివ్వండి, ఏ యుద్ధాలు మన కళ్ళెదురుగా ఉన్నా సరే, మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆ దినమున్న ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు. యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయాలి. యెషయి వేరు చిగురు నొద్దకి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయనే మనకు ధ్వజముగా నిలుచున్నటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితముగా మనము మన యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టగలుగుతాం. ఎర్ర సముద్రం దగ్గర మోషే ఏం చేశాడు? ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ప్రజలంతా భయపడుతున్నారు, ఇజ్రాయేలీలందరూ భయపడుతున్నారు. ముందు సముద్రము, వెనక ఫరో సైన్యము. భయంకరమైనటువంటి శక్తి కలిగిన మరి ఆ రథాలు, ఆ గుర్రాలు వెనక, ముందేమో సముద్రం. కానీ దేవుడు వారికి ధైర్యం చెప్పాడు. మీరు యుద్ధముల్లోనికి వెళ్ళినప్పుడు మీరు భయపడకండి. శత్రువుల యొక్క గుర్రములను, రథములను, ఆ జనాంగములను చూచి మీరు భయపడకుడి, జడియకుడి, వణకకుడి, మీరు బెదరకండి. ఎందుకంటే మీ శత్రువుల చేతిలో నుండి, మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు యెహోవాయే. నిర్గమకాండం 14:16 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. గాడ్ ఓపెన్ ద సీ అండ్ మేడ్ ఏ వే వేర్ దెర్ వాజ్ నో వే. అసలు ఎటువంటి మార్గము లేని ఆ పరిస్థితుల్లో ఆ సముద్రాన్ని మరి రెండుగా చీల్చి అక్కడ దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని వేశాడు.
కాబట్టి ఈ రాత్రి యెహోవా నిస్సి అయినటువంటి దేవుడు నీ ముందు వెళుతూ ఉంటే, ఆ దేవుని ధ్వజాన్ని ధరించినటువంటి నువ్వు ఆ ధ్వజమును అలా పైకెత్తి పట్టుకొని యెహోవా నిస్సి అయినటువంటి దేవుడిని ధ్వజముగా పట్టుకొని నీవు వెళ్ళగలుగుతూ ఉంటే, సీస్ కెన్ ఓపెన్, మహాసముద్రాలు తెరవబడతాయి, సంకెళ్ళు బ్రద్దలైపోతాయి, ఏది అసాధ్యం అనుకుంటున్నావో అవన్నీ కూడా సాధ్యమైపోతాయి. ఇది జరుగునని నేను అనుకునని కార్యములు, భీకరమైనటువంటి కార్యములు మన కళ్ళెదురుగా జరిగిపోతాయి. వాటన్నిటికీ కారణం ఏంటంటే యెహోవా నిస్సి. ద గాడ్ ఈజ్ మై బ్యానర్, నా దేవుడే నా ధ్వజము. కాబట్టి ఏ సమస్య ఈరోజు నీ కళ్ళ ముందు నిన్ను భయపెడుతూ ఉన్నా సరే, ల్యాక్ ఆఫ్ జాబ్ ఆర్ ల్యాక్ ఆఫ్ రికగ్నైజేషన్, కష్టపడుతున్నానండి, ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో నేను ఇంత కష్టపడి పని చేస్తున్నా సరే ప్రమోషన్స్ రావట్లేదు, డోంట్ వరీ, లిఫ్ట్ యువర్ బ్యానర్. యెహోవా నిస్సి అనేటటువంటి ఆ బ్యానర్ను నువ్వు పైకి ఎత్తగలిగితే, ఎర్ర సముద్రమును రెండుగా చీల్చినప్పుడు మోషే భయపడిపోతున్నాడు. ముందు సముద్రం ఉంది ఏం చేయమని, నీవు నన్నెందుకు అడుగుచున్నావు అంటాడు అక్కడ యెహోవా. నీవు నన్నెందుకు అడుగుచున్నావు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో, ముందుకి నీ చేతిలో ధ్వజం ఉంది, కర్ర ఉంది. యెహోవా నిస్సి అనేటటువంటి ధ్వజాన్ని నువ్వు పైకెత్తగలిగితే సీస్ కెన్ ఓపెన్, సముద్రాలు తెరవబడతాయి. ఎంత పెద్ద సమస్యలో ఈరోజు మనం ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా రెండుగా విడిపోతాయి. కాబట్టి ఈ యొక్క యెహోవా నిస్సి, ఈ నిర్గమకాండంలో మనం చూస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తుతున్నాడో అప్పుడు వారికి విజయం వస్తుంది. కానీ మోషే చేతులు అలసిపోతున్నాయి. అప్పటికే 50 సంవత్సరాల వయసు కలిగిన వాడు, ఒక 80 సంవత్సరాల వృద్ధుడు కొండ శిఖరం మీద నిలబడి ఎంతసేపు ఆ చేతులు ఎత్తగలుగుతాడు? అతడు కూడా మనుష్యుడే కదా. ఆ చేతులు నొప్పి పెట్టినప్పుడు ఎప్పుడైతే ఆ చేతులు క్రిందికి దించుతున్నాడో క్రింద ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనము ఏం అర్థం చేసుకోవాలంటే, మా అంతట మేముగా మా భక్తిగల జీవితాన్ని మేము నడిపించుకోగలమండి అనుకుంటారు కొంతమంది. మాకెవరు సపోర్ట్ అవసరం లేదు, మాకెవరు సహాయం అవసరం లేదు, మా భక్తిలో మేము ముందుకు కొనసాగిపోతామని. నో, వీ నీడ్ స్పిరిచువల్ సపోర్ట్. మనకి ఆత్మీయమైనటువంటి సహాయం మనకు అవసరం. మోషే లాంటి వాడే అలసిపోయి చేతులు క్రిందకు దింపినప్పుడు ఆ రోజు అహరోను మరియు హూరులు వాళ్ళిద్దరూ కూడా పూనుకొని మరి ఆ కొండ పైకెక్కి ఒక బండరాయి మీద మోషేని కూర్చోబెట్టి ఆ 2 చేతులను కూడా పైకెత్తి ఆ 2 చేతులకు సపోర్ట్గా వారు నిలిచి ఉండకపోతే ఆ యుద్ధంలో ఓడిపోయి ఉండేవారు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా మనం ఎప్పుడైనా ప్రార్థనలో డౌన్ అయినప్పుడు, మనం ఎప్పుడైనా విశ్వాసంలో డౌన్ అయినప్పుడు, మనం ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో డౌన్ అయినప్పుడు, కొంచెము మన విశ్వాస జీవితం గాడి తప్పుతున్నప్పుడు మనకు కూడా ఈ స్పిరిచువల్ సపోర్ట్ అనేది అవసరం. దేవుని మాటలు వింటూ ఉండాలి, దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు ఇలాగ ఆత్మీయంగా మనల్ని బలపరిచేటటువంటి వారు మనకు నలుగురు ఉండాలి. నేనేమంటానంటే, మనకు డబ్బు సహాయం చేయగలిగిన వారు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థనా సహాయం చేసేవాళ్ళు నలుగురు ఉండాలి మనకి. మన శక్తి సరిపోదు, కొన్నిసార్లు మన బలం సరిపోదు. కాబట్టి స్పిరిచువల్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఒంటరిగా కొన్నిసార్లు మనము ఫైట్ చేయలేము, యుద్ధాన్ని గెలవలేము ఒంటరిగా. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన కృపను బట్టి ఒంటరిగా యుద్ధాలు గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే మరి వందలాది మంది బయలు ప్రవక్తల ముందు ఒక్కడిగా నిలబడి అగ్ని జ్వాలలను ఆకాశము నుండి కిందకు తీసుకురాగలిగాడు.
యెహోవాయే దేవుడు, ఈ బయలు దేవతలు దేవుళ్ళు కాదు అనేటటువంటి సత్యాన్ని నిరూపించగలిగాడు. అయితే కొన్ని సమయాల్లో మనకి ఈ స్పిరిచువల్ సపోర్ట్ అవసరం అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి చక్కగా అహరోను హూరులు అతని చేతులు పట్టుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నో బిలీవర్ కెన్ ఫైట్ ఎలోన్. ఒంటరిగా కొన్నిసార్లు మనం పోరాటం చేయలేం. వీ నీడ్ ఫెలోషిప్, మనకు సహవాసం కావాలి. అందుకే తెహిలా మినిస్ట్రీస్లో ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తూ, వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళడమే కష్టమైపోయినటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. అలాంటిది ప్రతిరోజు దేవుని మందిరంలోనికి వచ్చి 1 గంటన్నర 2 గంటల పాటు మరి దేవుని మాటలు వింటూ, దేవునికి ప్రార్థన చేస్తూ సహవాసంలో ఉంటున్నారంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామంటే, యెహోవా నిస్సి, దేవుడే నా ధ్వజం అన్నట్టుగా ఆ ధ్వజాన్ని మనము ఎత్తి పట్టుకుంటున్నాం ప్రతిరోజు కూడా. కాబట్టి వీ నీడ్ ఫెలోషిప్, వీ నీడ్ చర్చ్, వీ నీడ్ స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్. ఇవన్నీ కూడా మనకు అవసరము అని దేవుని వాక్యం బోధిస్తోంది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రార్థనలో ఇద్దరు కూడి ఉండాలి, సహవాసంలో ఇద్దరు కూడి ఉండాలి, పోరాటాల్లో యుద్ధాల్లో ఇద్దరు కూడి ఉండాలి. ఎందుకంటే వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషే గారికి మరి వీళ్ళిద్దరూ కూడా, అహరోను హూరు ఇద్దరు కూడా సపోర్ట్గా నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ రాత్రి మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే, ఈ సర్వలోకములో, ఈ లోకమంతటిలో మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు యెహోవా నిస్సి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవాయే మహోన్నతుడైనటువంటి దేవుడు అనేటటువంటి సత్యాన్ని మనము గమనించాలి. ఆయన చెంతకే వెళ్ళాలి. ఆయన ధ్వజమును ఆయన మనకు ఇచ్చినటువంటి ఎత్తి పట్టుటకు, నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అంటున్నాడు. ఆ ధ్వజాన్ని మనం ఎత్తి పట్టుకోవాలి. ఎప్పుడు ఎత్తి పట్టుకోగలుగుతాం ఆ ధ్వజాన్ని అంటే, దేవుని గురించి, మన దేవుడు ఎవరో, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యములు ఏమిటో మనం ఎరిగినప్పుడు మాత్రమే ఆ ధ్వజాన్ని పైకెత్తగలుగుతాం. లేకపోతే సహాయం కొరకు ఎత్తుక్కుంటూ ఉంటాం. కర్ర చేతిలోనే ఉంది మోషేకి, సహాయం కొరకు మొరపెడుతున్నాడు. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అంటున్నాడు. సాగిపో నువ్వు, నీ చేతిలో కర్ర ఉంది. ఈరోజు మనందరి చేతిలో దేవుని యొక్క ధ్వజం ఉంది. ఆ ధ్వజముకు మోషే పెట్టినటువంటి పేరు యెహోవా నిస్సి. నా దేవుడే నా ధ్వజము. ద గాడ్ ఈజ్ మై బ్యానర్. చూడండి, 83వ కీర్తన 18వ వచనాన్ని మనం చదవగలిగితే, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే. ఈరోజు ఎవరో ఇంక చూస్తున్నాం మనం. యెహోవా అను నామము ధరించిన ఆయన మాత్రమే సర్వలోకములో మహోన్నతుడని వారు ఎరుగుదురుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సర్వలోకములో యెహోవా అను నామము ధరించినటువంటి దేవుడు
మాత్రమే మహోన్నతుడని మనందరము కూడా ఎరుగుదుముగాక. ఆమేన్. ఆయనే మన ధ్వజం. మన ఆపద సమయంలో, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆయనే. మనల్ని రక్షించువాడు, మనల్ని విడిపించువాడు ఆయనే. 118వ కీర్తన 15-16 వచనాల్లో, 118వ కీర్తన 15-16 వచనాలు చదువుదాం. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ దేవుని యొక్క దక్షిణ హస్తము ఎంత మహోన్నతమైనదో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టును. మనల్ని విడిపించుట కొరకు దేవుడు తన దక్షిణ హస్తమును 2వ మారు చాపుదును అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మన సమస్యల్లో నుంచి, మన ఇరుకుల్లో నుంచి, మనం పోరాడుతున్నటువంటి యుద్ధాల్లోంచి, యోబు గ్రంథంలో భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. ప్రతిరోజు మనము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు, ఆయన యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో యెహోవాయే నా రక్షణకు కారణభూతుడు అంటున్నాడు. ఈరోజు ఏ యుద్ధాన్ని నువ్వు చేస్తున్నావో, ఏ పోరాటంలో నువ్వు కొనసాగుతున్నావో గాని యెహోవాయే నీ రక్షణకు కారణభూతుడు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనక ఆస్పాదము, ఆయన నాకు రక్షణ ఆధారమాయెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవాయే నాకు బలం. ఇంక మిగతాది ఏమీ కూడా నాకు కాదు. నా గుర్రాలు, నా రథాలు, నా శక్తి, నా బలము, నా ధనము, నా జ్ఞానము, నా తెలివితేటలు, ఇవేమీ నాకు బలము కాదు. గాని యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తన ఆస్పదము, ఆయనే నాకు రక్షణాధారము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. కాబట్టి యెహోవా నిస్సి అయినటువంటి దేవుడు ఈ రాత్రి నీకు నాకు తోడుగా ఉంటున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు, తన మహోన్నతమైనటువంటి హస్తమును చాచినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు. కాబట్టి నమ్మితే, విశ్వాసం ఉంచితే ఖచ్చితముగా అమాలేకీయుల మీద నుండి విడిపించినటువంటి దేవుడు, ఇజ్రాయేలీయులు ఎలా అయితే రక్షించబడ్డారో, ఎర్ర సముద్రం ఎలా అయితే రెండుగా చేల్చబడిందో, ఈ రాత్రి నువ్వు ఉంటున్నటువంటి ఆ సమస్య ఎంత పెద్దదైనా కానీ, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ పోరాటం ఎంత పెద్దదైనా కానీ, యెహోవా 2వ మారు తన మహోన్నతమైనటువంటి దక్షిణ హస్తమును చాచును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే ద క్రాస్ ఈజ్ అవర్ బ్యానర్. సిలువే మనకు జెండా. సిలువే మనకు జెండా. టుడే అవర్ గ్రేటెస్ట్ బ్యానర్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువే మనకు జెండా. అందుకే మనం ఏం చేస్తున్నాం, కొన్నిసార్లు దాన్ని ధరిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద జరిగించినటువంటి గొప్ప రక్షణ కార్యమును బట్టి ఆ సిలువ మనకు జెండాగా మారింది. ఈరోజు పాపాన్ని ఆయన ఓడించారు, మరణాన్ని ఓడించారు సిలువ మీద, సాతాన్ని ఓడించారు ఆయన, శాపాన్ని ఓడించారు ఆయన. కాబట్టి త్రూ హిజ్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఆయన మనందరి పాపములను కూడా, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అధికారులను నిరాయుధులుగా చేసి
ఆయన బాహాటంగా మరి మన అందరి కొరకు కూడా మన పాపములన్నిటినీ కూడా ఆయన శిలువలో దిగగొట్టెను అని అక్కడ చెప్పబడుతుంది. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృదులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువగా కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ప్రైజ్ ద లార్డ్. సిలువ చేత జయోత్సాహముతో బాహాటముగా వేడుకకు కనపరచెను. ఆమేన్. అందుకే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు అంటాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం అంటాడు. జయోత్సాహం చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి ఇదిగో మా ధ్వజాన్ని మేము ఎత్తుచున్నాం. కాబట్టి ఈరోజు సిలువ మనకి ఏమి ఇచ్చిందంటే జయోత్సాహాన్ని ఇచ్చింది. సిలువ మనకు జెండాగా మారింది. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాం. అందుకే ఎలాంటి సమస్యల్లో ఉన్న పౌలు శీలలు మరి చెరసాల్లో ఉన్నప్పుడు బంధించబడ్డారు, కొట్టబడ్డారు, మరి కాళ్ళకు సంకెళ్ళు, అన్ని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు యెహోవా నిస్సి అయినటువంటి దేవుణ్ణి ఆ ధ్వజాన్ని ఎత్తగలిగారు. స్తుతిస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు. సమస్యల్లో దేవుడు భూకంపాన్ని పంపించాడు, సంకెళ్ళు విడిపోయాయి, తాళాలు తెగిపోయాయి. ఈ రాత్రి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ధ్వజమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మనము ధ్వజాన్ని ఎత్తగలుగుతాం, రెండోది ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా కూడా మన దేవుని యొక్క ధ్వజాన్ని మనము పైకెత్తగలుగుతాం. అప్పుడు దేవుణ్ణి మన యొక్క యుద్ధంలోనికి మనము ఇన్వైట్ చేయగలుగుతాం, ఆహ్వానిస్తాం. ప్రైజ్ ఈజ్ ఎ వెపన్ ఆఫ్ విక్టరీ. మనం గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క విజయానికి అవసరమైనటువంటి ఒక ఆయుధం ఏంటంటే దేవుని స్తుతించడమే. వాళ్ళు అదే చేశారు. వెన్ వి లిఫ్ట్ గాడ్స్ బ్యానర్ ఇన్ వర్షిప్, ఆరాధనలో యెహోవా నిస్సి యొక్క ధ్వజమును మనం ఎత్తగలిగినప్పుడు చైన్స్ విల్ బ్రోకెన్, సంఖ్యలు బద్దలైపోతాయి. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ధ్వజమై ఉన్నటువంటి దేవుడు. నీకు నాకు మనందరికీ కూడా ఆయన ధ్వజమై ఉన్నటువంటి దేవుడు. యెహోవా నిస్సి గివ్స్ కరేజ్. ఆయన నీలో నాలో ధైర్యాన్ని నింపేటటువంటి దేవుడు. పిరికితనాన్ని నింపేటటువంటి దేవుడు కాదు, ధైర్యమును నింపేటటువంటి దేవుడు. ఈరోజు ఎంతో మంది నిరాశల్లో, నిస్పృహల్లో, డిస్కరేజ్మెంట్లో, భయంకరమైనటువంటి స్ట్రెస్లో ఉంటున్నారు. ఎందుకంటే మై ప్రాబ్లమ్ ఈజ్ టూ బిగ్. నా సమస్య నేను ఎవరికి చెప్పుకోలేనండి. మనం అడిగామనుకోండి ఎప్పుడైనా కొంతమందిని, ఏంటి బ్రదర్ అంత ఎక్కువగా డిస్కరేజ్డ్గా ఉంటున్నావు, ఏమైంది అంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పను కూడా చెప్పరు. నా సమస్య చెప్పినా మీకు అర్థం కాదండి, మీరు ఆరుస్తారా తీరుస్తారా అంటాడు. మై ప్రాబ్లమ్ ఈజ్ టూ బిగ్, చాలా పెద్దది అంటాడు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఆయన తన ప్రజలలో ధైర్యాన్ని నింపేటటువంటి దేవుడు. మీరు యుద్ధములలోనికి వెళ్ళినప్పుడు మీ శత్రువులను చూచి మీరు భయపడకుడి, జడియకుడి. వారి యొక్క గుర్రములను, రథములను, జనాంగమును చూచి మీరు భయపడకుడు. ఎందుకంటే మీ శత్రువుల మీద యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు యెహోవాయే. నేను అలసిపోయానండి, ఇంక నేను చేయలేనండి, ఇంకా నా వల్ల కాదు, ఈ జాబ్ నేను చేయలేను, కొనసాగించలేను, ఇంకా ఈ సేవ నేను ఇంకా చేయలేను, ఈ పరిచర్య నేను ఇంకా చేయలేను, ఈ వ్యాపారం నేను ఇంకా చేయలేను, ఈ రిలేషన్షిప్లో ఇంక నేను కొనసాగలేనండి, ఐ ఫెడ్ అప్, ఐఎమ్ టైర్డ్. కానీ దేవుడు చెప్తున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో, ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనను మనలను ప్రేమించిన
వారి ద్వారా అనగా దేవుని ద్వారా, మనల్ని ప్రేమించినటువంటి దేవుని ద్వారా వారి ద్వారా మనం ఏం చేస్తున్నామండి? అత్యధికమైనటువంటి విజయాన్ని మనం పొందుకుంటున్నాం. ఆమేన్. యు ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విక్టరీ, బట్ యు ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. మీరు విజయము నుండి ఆల్రెడీ విజయశీలుడు, జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మనకు జయోత్సాహాన్ని అనుగ్రహించారు. కాబట్టి భయపడవద్దు. యెహోవా నిస్సీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. మనం ఎలాగా ఈ దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము? యెహోవా నిస్సీ అయినటువంటి దేవుణ్ణి హౌ కెన్ వి ఎక్స్పీరియన్స్? నమ్మడం ద్వారా, సంపూర్ణమైనటువంటి విశ్వాసము. యెహోవాయే నా రక్షణకు కారణభూతుడని నమ్మాలి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును అని నమ్మాలి. సర్వలోకములో మహోన్నతుడు యెహోవాయే అని నమ్మాలి. యుగ యుగములకు యెహోవాయే దేవుడని నమ్మాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యుగ యుగములకు యెహోవాయే దేవుడు. ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవా యందు నీవు నమ్మికించు. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. రెండవది, ఎడతెగక మనము ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ ప్రార్థన ఆగిపోయింది, కింద విజయం ఆగిపోయింది. పైన ప్రార్థన కొనసాగుతోంది, కింద విజయం వారికి వస్తుంది. కాబట్టి ప్రార్థనలో ఎప్పుడు ఆపకండి, అలసిపోకండి. దేవునికి మొరపెడుతూ ఉండండి. అండ్ హోల్డ్ ద బ్యానర్ హై. హోల్డ్ ద బ్యానర్ హై అంటే నీ ధ్వజాన్ని పైకెత్తాలి. నీ ధ్వజాన్ని నువ్వు పైకెత్తుతున్నావా? ధ్వజాన్ని పైకెత్తడం అంటే ఏంటంటే, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో నీవు అనుకొనని భీకరమైనటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసినప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని నామమును బాహాటముగా ప్రకటిస్తున్నావో, ఆయన కార్యములను వివరిస్తున్నావో, అప్పుడు నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ హోల్డింగ్ ద బ్యానర్. జెండాను పైకెత్తుతున్నావు. కాబట్టి ఎప్పుడు సాక్ష్యాలు చెప్పే విషయంలో ఏ కారణాల చేత కూడా మనము సాక్ష్యాల్ని దాచేయకూడదు. దేవుని యొక్క ధ్వజాన్ని మనం ఎత్తేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు అంతకంతకు ఇంకా ఘనమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఈ రాత్రి ఇఫ్ యూ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ జెహోవా నిస్సీ, గుర్తుపెట్టుకోండి, మొదటిగా ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ. పూర్ణ హృదయంతో సంపూర్ణమైనటువంటి విశ్వాసం. యుగ యుగములకు కూడా యెహోవాయే దేవుడని మీరు నమ్మండి. రెండోది, ప్రార్థన ఆపకండి. ప్రార్థించుట మానకండి. ప్రార్థన చేసి చేసి అలసిపోయానండి, ఇంక నాకు ఏ ఆశ లేదు. నో, ఖచ్చితముగా మనము ప్రార్థన కొనసాగిస్తే అమాలేకీయుల మీద ఇజ్రాయేలీలకు విజయాన్ని దయచేసినటువంటి దేవుడు. మోషే దేవుడే నీ దేవుడు, అబ్రహాము దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు. కాబట్టి నీవు ఆరాధించేటటువంటి దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. స్టే కనెక్టెడ్. సహవాసాన్ని విడిచిపెట్టద్దు. ఈ లోక సంబంధమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు మనం చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని గురించి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి, తప్పలేదు. ఒకళ్ళ సాక్ష్యాలు ఒకళ్ళకి పంచుకోండి. ఆ రోజు అహరోను, హూరులు ఇద్దరు కూడా ఎలా అయితే మోషేకి సహకారులుగా ఉన్నారో, నీ విశ్వాస జీవితానికి సహకారులుగా ఉన్న వాళ్ళు ఎవరు అని నిన్ను అడిగితే, ఈరోజు నువ్వు తడుముకుంటున్నావు, వెతుక్కుంటున్నావు అంటే ఆ లోపం ఉందని అర్థం. నువ్వు విశ్వాసంలో డౌన్ అయినప్పుడు నిన్నెవరు బలపరుస్తారన్నప్పుడు 4 పేర్లు చెప్పలేకపోతున్నావా? అయితే నీకు స్పిరిచువల్ సపోర్ట్ లేదు, ఆత్మీయ సహకారులు నీకు లేరు. యెహోవా నిస్సీ, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని నువ్వు పొందుకోవాలంటే సహవాసంలో నువ్వు కొనసాగాలి. ఆఖరిది, వర్షిప్ డ్యూరింగ్ బ్యాటిల్స్. నీ యుద్ధ సమయాల్లో నువ్వేం చేయాలంటే దేవుని స్తుతిస్తూ ఉండాలి. విజయం వచ్చిన తర్వాత స్తుతిస్తావు? నో. విజయం వచ్చిన తర్వాత ఎలాగో స్తుతిస్తారు అందరూ. అసలు విజయం రాకముందు, యుద్ధం ప్రారంభమవుతుండగానే, యుద్ధంలో ఉండగానే
దేవుని మనం స్తుతించేవారిగా ఉండాలి. నేను రక్షింపబడిన కొత్తలో అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని మరి సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి దినాల్లో చర్చిలో అందరూ ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు లేదా ఏదన్నా మరి పరీక్షలకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. నాకు ఒక భయం ఉండేది, వీళ్ళు ఇప్పుడు చెప్పేస్తున్నారు పలానా చోట ఇంటర్వ్యూ వచ్చింది వెళ్తున్నానంటే ఇప్పుడు సెలెక్ట్ అవ్వము, అప్పుడు ఏంటి జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఏదో ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, ఇక్కడ చెప్పేస్తున్నాం చర్చిలో, ఒకవేళ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పాస్ అవ్వకపోతే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే ఏంటి అని వచ్చిన తర్వాత చెప్దాంలే. ప్రారంభ దినాల్లో అలా అనుకునేవాడిని నేను. వచ్చిన తర్వాత చెబుదాం, దేవుడు విజయం ఇచ్చిన తర్వాత చెబుదామని. నోనో, వర్షిప్ డ్యూరింగ్ బ్యాటిల్స్. నీ యుద్ధ సమయంలో కూడా నీవు దేవుని స్తుతించినప్పుడు, నీ దేవుని యొక్క ధ్వజాన్ని నువ్వు పైకి ఎత్తగలిగితే ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు, 100% ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనం, యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యంలో సైనికులు ఏం చూస్తూ ఉంటారో తెలుసా? ఎగురుతున్నటువంటి జెండాను చూస్తూ ఉంటారు. ఏ రాజు యొక్క జెండా ఎగురుతుందో అని చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ జెండా దిగిపోయింది అనుకోండి, సైనికులంతా ఇక నిరుత్సాహపడిపోతారు, ఓడిపోయినట్లు. ఆ జెండా ఎగురుతున్నంత వరకు కూడా వారు ధైర్యం కలిగి ఉంటారు. కాబట్టి మన జీవితంలో కూడా మన దేవుడైనటువంటి యెహోవా యొక్క జెండా, యెషయి చిగురు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జెండా మనము ఎత్తేటటువంటి వారిగా ఉండాలి. లిఫ్ట్ ద బ్యానర్. ఎందుకంటే ఆనాడు మోషేకి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు సహాయం చేయగల సమర్థుడు. ఆయన యుగ యుగములకు కూడా మారినటువంటి దేవుడు, యుగ యుగములకు కూడా యెహోవాయే దేవుడు. ఈ రాత్రి ఏ యుద్ధం నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ యుద్ధం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ అంతరేంద్రియాలను పరిశీలించేటటువంటి దేవుడుకు, హృదయాలను చూచేటటువంటి దేవుడుకు నీ జీవితంలో జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా ఆయనకు స్పష్టంగా కనపడుతున్నాయి. నీ కుటుంబంలో యుద్ధమా, లేదా నీ ఆరోగ్యంలో యుద్ధమా, అప్పులతో యుద్ధమా, నీ ఆత్మీయమైనటువంటి పోరాటమా, ఏదైనా కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ముగించుకుందాం. చివరిగా 60వ కీర్తన 4వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుకుందాం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. గాడ్ హ్యాస్ గివెన్ us ఏ బ్యానర్. ఏంటా బ్యానర్, ఏంటా జెండా? దట్ ఈజ్ హిజ్ ప్రజెన్స్, ఆయన సన్నిధి. దట్ ఈజ్ హిజ్ ప్రామిసెస్, ఆయన వాగ్దానములు. దట్ ఈజ్ హిజ్ పవర్, ఆయన శక్తి సామర్థ్యము. ఈ రాత్రి దేవుడు ఎన్ని నీకు ఇచ్చాడు, వాగ్దానాలు చేశాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం లెట్ us డిక్లేర్ బోల్డ్లీ, జెహోవా నిస్సి, జెహోవా నిస్సి, జెహోవా నిస్సి. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. హీ విల్ నెవర్ లీవ్ యూ డిఫీటెడ్. నువ్వెన్నటికీ ఓడిపోవు. ఎందుకంటే నీ దేవుడు నీకు ధ్వజమై ఉన్నటువంటి దేవుడు. మన యుద్ధాలలో మనకు విజయం ఇచ్చేటటువంటి దేవుడు, భయపడిన హృదయాలకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, అలసిన వారికి బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. నీ శత్రువు మీద ఆయన యుద్ధము చేసి నీ జయ ధ్వజాన్ని ఎగరవేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. మోషే బలిపీఠాన్ని కట్టగలిగాడు, యెహోవా నిస్సి అని పేరు పెట్టగలిగాడు. ఈ రాత్రి నీ ఆత్మీయ బలిపీఠమును నీవు కట్టుకొని దానికి యెహోవా నిస్సి, నా దేవుడే నా ధ్వజము అని పేరు పెట్టగలిగితే, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావని ఆ ధ్వజమును నీవు ఎత్తి చూపించగలిగితే
దేవుడు మోషేను దీవించిన రీతిగా, మోషేను ఆశీర్వదించిన రీతిగా మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. శాంత వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, జీవం గల దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడకు తండ్రి, నిత్యుండకు సమాధానానికి కర్తమైన వాడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడానికి వందనాలు. వాక్యమై ఉన్నవాడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా మధ్యన ఇదిగో దేవ వాక్యముగా ప్రభ సంచరించిన వాడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. దశలోనిక పత్రికలో చెప్పినట్టుగా ప్రభ, వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నదన్నావు కదా ప్రభ. ఇదిగో విత్తబడిన వాక్యం ప్రభ మాలో కార్యసిద్ధిని కలిగింపచేయమని అడుగుచూ ఉన్నాను. నీవు మాకు ధ్వజముగా ప్రభ నాయన ఉన్నందుకే స్తోత్రము. యెహోవా నిస్సిగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ మా కుటుంబాల్లో, మా హృదయాల్లో ప్రభ నీ కార్యాన్ని సిద్ధింపచేయమని అడుగుచున్నాను. మా యొక్క ప్రతి గుడారములో ప్రభ నాయన నీ బలిపీఠము కట్టుకోవటానికి ప్రభ నాయన నీ కృప చూపించమని అడుగుచున్నాను. సడలైన చేతులను ప్రభ పైకి మావి లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో తండ్రి మా మోకాళ్ళు ప్రభ నీ ఎదుట నాయన ఇదిగోండి ప్రభ వంగి ప్రభ నిన్ను స్తుతించటానికి ప్రభ మా నోళ్ళను తెరవచేయమని అడుగుచున్నాను. ఎందుకనగా యెహోవా ధ్వజమైన వాడా, నీకే స్తోత్రము. మాకు విజయం ఇచ్చువాడవు నీవైనందుకే స్తోత్రాలు. మా గృహాల్లో విజయం ఇచ్చేవాడవు నీవే. మా యొక్క ప్రతి పరిస్థితిలో ప్రభా నాయన విజయం ఇచ్చేవాడవు నీవే తండ్రి. మనుషుల్ని ఆశ్రయించవద్దన్నావు, రాజుల్ని ఆశ్రయించవద్దన్నావు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నిన్నే మేము ఆశ్రయిస్తున్నాం ప్రభా. నాయన మా శక్తి సరిపోదయ్యా, మా బలము సరిపోదయ్యా, నీ ఆత్మే మాకు శక్తిగా ఇచ్చి ప్రభా నాయన ఈ కార్యాలను జరిగించమని అడుగుచున్నాను. మా పక్షముగా యుద్ధము చేయమని అడుగుచూ ఉన్నాను. ప్రతి విధమైన యుద్ధానికి ప్రభా నాయన ఇదిగో ప్రభ ధ్వజముగా ఉన్నవాడా, నీకే వందనాలు. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటానన్నా కదా ప్రభా. దేవా ఇప్పుడు ఉన్న నాయన ఇదిగో తండ్రి ఈ ఆరాధనలో కూడుకున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని అడుగుచున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి కూడా తోడుగా ఉండమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డని బలపరచమని అడుగుచున్నాను. ప్రార్థనలో బలపరచమని అడుగుచున్నాను. స్తుతులతో నింపమని అడుగుచున్నాను. మహాధ్వజము నీవై ఉన్నావని ప్రభా నాయన మా శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపాటు చేయువాడవు నీవని, మా శత్రువులతో పోరాడువాడవు నీవని ప్రభా నాయన నీవే గొప్ప దేవుడువని ప్రభా గుర్తెరిగి నేను స్తుతించుటకు ప్రభా నాయనా మాకు నేర్పించమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, వాక్య రూపంలో ప్రభా మా అందరి గృహాల్లో మమ్మల్ని దర్శించిన వాడా, మేం పడిపోకుండా ప్రభా మమ్మల్ని ఇంకా నువ్వు పైకి లేవనెత్తమని అడుగుచున్నాను. మా చేతులు గట్టిగా పట్టుకోమని అడుగుచున్నాను. మా గృహాల్లో ప్రభా ఏ బంధకాలతో ప్రభా యుద్ధము జరుగుతున్నదో ప్రభా ఆ యుద్ధాలన్నిటినీ ప్రభా నీవే జరిగించమని అడుగుచూ ఉన్నాను. నీ ధ్వజాన్ని ప్రభా నాయన మా గృహము మీద ప్రభా నాయన ఇదిగో ఎగరవేస్తూ ఉన్నామయ్యా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభా బలిపీఠముతో ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్క కార్యాన్ని నాయన జరిగించుకొనటానికి ప్రభా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. ప్రతి ఒక్క చెయ్యి పైకెత్తబడాలయ్యా. అయా యుద్ధము చేయవాడు నీవని ప్రభ, నీ వైపే ప్రభ మా చేతులు ఎత్తటానికి మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి ప్రతి విధమైన శారీరక క్రియ మీద కూడా ప్రభ నాయన యుద్ధము జరిగించమని అడుగుచున్నాను. వాటన్నిటిని నశింపచేయమని అడుగుచున్నాను. ఆత్మ ఫలములతో నింపబడులాగన ప్రభ మా శరీరాల్లో ప్రభ నాయన ప్రతి బలహీనత నుంచి విడిపించి ప్రభ నీ ఆత్మతో ప్రభ ఆత్మ ఫలముతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. నాయన శారీరకంగా ప్రభ మేము నీ యందు ప్రభ అభివృద్ధి పొందడానికి సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఆర్థిక పరిస్థితులు మేము యుద్ధము చేస్తున్నామయ్యా. యుద్ధము చేయవాడువు నీవే, యుద్ధాలు మాన్పువాడువు నీవే, యుద్ధము మీద నన్ను జయం అనుగ్రహించువాడువు నీవే. గుర్రముల కాలు సత్తు యందు నమ్మిక ఉంచవద్దన్నావు కదా ప్రభ. మా చేతి మీద ప్రభ నాయన మేము బలము నమ్మకం పెట్టుకోవట్లేదయ్యా, పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా,
ఆత్మీయంగాను ప్రభ, శారీరకంగాను ప్రభ, నాయన ప్రతి బలహీనత మీదను ప్రభ మా పక్షముగా యుద్ధము జరిగించండి అయ్యా. అయ్యా నీవు నీతి చిగురువయ్యా. అయ్యా మాలో ప్రభ నీ నీతి చిగురుని ఇంకను మాలో పుట్టింప చేయమని అడుగుచున్నాను. మేము తీగల వలె ప్రభ ఎగపాగుటానికి ప్రభ నీ కృప మాకు సహాయము దయచేయండి. మా కుటుంబాల్లో ప్రభ అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయవాడవని ప్రభ నిత్యము నిన్ను స్తుతించే ఆత్మను మాలో పెట్టమని అడుగుచు ఉన్నాను. మా తలపైకి ఎత్తువాడవు నీవని ప్రభ నీ మీదే ఆధారపడుతున్నాము తండ్రి. మా తండ్రివి నీవే నాయన, మా తల్లివి నీవే నాయన, మా స్నేహితుడవు నీవే నాయన, మా బంధువుడవు నీవే ప్రభ, మా ఆధారము నీవే ప్రభ. ప్రతి దినము ప్రభ నూతనమైన వాత్సల్యత కలిగిన వాడా, ఈ దినమందు కూడా ప్రభ నీ యొక్క వాత్సల్యతను బట్టి నీ కృపను బట్టి ప్రభ వాక్యము నాయన శరీరధారిగా ప్రభ మా మధ్యన సంచరించినందుకే స్తోత్రం ప్రభ. ఇది మేము పట్టుకొని ప్రభ ఎడతెగక విసుగక నాయన మెలకుగా ఉండి ప్రార్థించే ఆత్మను మాలో పెట్టమని అడుగుచున్నాను. అడిగితే ఇచ్చే దేవుడవు, వెతికితే దొరికే దేవుడవు, తట్టితే తీసే దేవుడు కదా ప్రభ. నాయన ఇదిగో దేవా మేమందరము ఏక మనసుతో ప్రభ నాన్న 3 పేటల తాడుగా ప్రభ మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభ మా గృహాల్లో ప్రభ నీ కార్యాలు జరిగించండి. మా హృదయాంతరంగాల్లో ప్రభ నీ కార్యము జరిగించండి ప్రభ. నాయన ఇదిగో తండ్రి యెహోషువకు తోడైనట్లుగా, మోషేకు తోడైనట్లుగా, దావీదుకు తోడైనట్లుగా మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ప్రభ నీ మీద పూర్ణంగా ఆధారపడుతున్నాము తండ్రి. మాకు సహాయము దయచేయండి ప్రభ. ప్రతి పరిస్థితిలోనూ ప్రభ నాయన ఇదిగో తండ్రి నాయన నీవే విజయం ఇచ్చేవాడవని, విజయశీలుడవని ప్రభ మరణాన్ని జయించి తిరిగి లేచిన నీవైపై ప్రభ మేము చూస్తున్నాం తండ్రి. మాకు శక్తి మనడుగుచు ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఏ బిడకి ఏ అవసరత ఉందో నాయన ప్రతి అవసరత నీ మహదైశ్వర్యములో తీర్చమని అడుగుచూ ఉన్నాను. నాయన సమయాన్ని ఇంకొను ప్రభ సద్వినియోగం చేసుకునే ఆత్మను మా అందరిలో పుట్టింప చేయమని అడుగుచున్నాను. ఎడతెగక ప్రార్థించే ఆత్మను పెట్టండి. మాలో ఉన్న ప్రతి విధమైన బంధకాలు ఏ నజరేయుడైన యేసు నామములో తొలగించమని అడుగుచు ఉన్నాను. అది ఆర్థిక పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, నా చింత అయినా, ఎటువంటి దుఃఖమైన ప్రభ, ఎటువంటి భీతి అయినా ప్రభ ప్రతిదీ నజరేయుడైన యేసు నామములో ప్రభ నాయన తీసివేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు గొప్ప భీకరమైన కార్యములు చేయగల దేవుడు ప్రభ. మేము నమ్మదగిన వారం, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభ. నాయన నువ్వు మా పక్షముగా ఉండి ప్రభ ప్రతి కార్యము చేస్తున్నావని మేము నమ్ముతున్నామయ్యా. నువ్వు గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడా, నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. మా కుటుంబాలన్నిటిని నీ చేతికి అప్పచెప్తున్నాను. మా బంధుమిత్రాదులు నీ చేతికి అప్పచెప్తున్నాను. మేముంటున్న ఏరియాలు నీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభ. నాయన మా యొక్క ప్రతి పరిస్థితిని నీ చేతికి అప్పచెప్తున్నామయ్యా. మా దిక్కు నీవే ప్రభ, మమ్మల్ని నడిపించే దేవుడు నీవే ప్రభ. అంతము వరకు ప్రభ మమ్మల్ని నడిపించమని అడుగుచున్నా. నీ ఆత్మతోనే మమ్మల్ని నింపండి ప్రభ, నీ ఆత్మతోనే మమ్మల్ని నింపండి ప్రభ. నీ ఆత్మ కార్యములు చేసేవారిగా ప్రభ మాదిరికరంగా మమ్మల్ని ఉంచండి. మమ్మల్ని పూర్తిగా నువ్వు మరుగుపరచండి ప్రభ. ఈ దినమందు ప్రభ యెహోవా ధ్వజముగా, యెహోవా నిస్సిగా ప్రభ, యెహోవా రాఫాగా మాకున్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా ఉండి నడిపించమని ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ప్రతి బిడ్డని ప్రభ నాయన ఇదిగో ప్రార్థన ఆత్మతో నింపి ప్రభ ఎడతెగక చేసి నాయన విజయము పొందుకునేలాగున ప్రభ నీ పరిశుద్ధమైన ఆత్మతో నింపి ప్రభ వారిని బలపరచమని, వారి సడలిన చేతులను ప్రభ నాయన ఇదిగో పైకి లేవనెత్తుటకు నీ కృప అనుగ్రహింపచేయమని, ప్రతి విధమైన తలంపునకు, ప్రతి విధమైన ఆత్మకు ప్రభ నాయన నువ్వు కావలగా ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబాల చుట్టూ, మా ఆత్మల చుట్టూ ప్రభ ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచి వేసి కాపాడమని, ఈ తెహిల్లా మినిస్ట్రీని ఇంకను ఆశీర్వదించి నీ దీన సేవకులని బహుబలంగా వాడుకోమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి రేపటి దినం ప్రభ మేమందరము కలుసుకొని ప్రభ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించే ఆత్మను మాలో ఇంకను పెట్టి ప్రభ మమ్మల్ని బలపరచమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము
మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు ఎత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.